సమ్మర్ హాలిడేస్ కిడ్స్ ఎక్కడ చూసినా ఫోన్ పట్టుకొని ఉంటున్నారు. ఫోన్లో ఎంగేజ్ అయిపోతున్నారు. వీడియో గేమ్స్, ఫోన్ స్క్రోలింగ్ చేయడం, నైట్ నిద్రపోకపోవడం, ఇలా చాలామంది పేరెంట్స్ నాకు చెప్తున్నారు. సో దీనికి గల కారణాలు, వీటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి హెల్త్ మీద ఈరోజు మాట్లాడుకుందాం. ఎక్కువసేపు ఫోన్ చూడడం వల్ల మనకి బ్లూ లైట్ ఎమిట్ అవ్వడం వల్ల ఫోన్ నుంచి మనకి మెలటోనిన్ సెక్రీషన్ తగ్గిపోతుంది. సో ఈ మెలటోనిన్ వల్లే మనకి నిద్ర అనేది పడుతుంది. సో ఈ నిద్ర లేమి, ఇన్సామ్నియా వీటన్నిటికీ కారణం అవుతుంది. అలాగే ఎక్కువ స్క్రోలింగ్ చేయడం వల్ల డోపామైన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో మన బాడీ, మన మైండ్ అనేది ఒక అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ అలర్ట్ మోడ్లో ఉండడం వల్ల కూడా మనకి స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే మనం పడుకున్నప్పటికీ కూడా మన మైండ్ అనేది ఓవర్ యాక్టివ్గా, ఓవర్ స్టిమ్యులేటెడ్గా ఉంటుంది. దానివల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే నిద్ర డిస్టర్బ్ అయిందో ఆటోమేటిక్గా గట్ హెల్త్, డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది. సో మనం వీటిని అధిగమించాలంటే పిల్లల్లో మార్నింగ్ కంపల్సరీ సన్లైట్ ఎక్స్పోజ్ చేయండి. సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు యోగా కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఏదో ఒక గేమ్ ఆడిపించడం కానీ, నేచర్కి ఎక్కువ ఎక్స్పోజ్ చేయండి పిల్లల్ని. అలాగే ఈవినింగ్ టైం బిఫోర్ బెడ్ టైం అట్లీస్ట్ 2.5 hours బిఫోర్ స్లీప్ డిన్నర్ కంప్లీట్ చేయండి. 1 hour బిఫోర్ బెడ్ టైం స్క్రీన్స్ ఏవి యూజ్ చేయకుండా డిజిటల్ డీటాక్స్ చేయండి. ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ బెడ్రూమ్లోకి మీరు తీసుకెళ్ళకండి. ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ని చూసి మిమిక్ చేస్తారు. సో మనం కూడా ఫోన్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి 1 hour బిఫోర్ బెడ్ టైం. అండ్ బిఫోర్ బెడ్ టైం ఏదన్నా ఒక రీడింగ్ చేయడం కానీ, బుక్ రీడింగ్ కానీ, జర్నలింగ్ కానీ, గ్రాటిట్యూడ్ జర్నలింగ్ కానీ, ఆ రోజు జరిగిన మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తలుచుకుంటూ పడుకోవడం, ఇలాంటి ఒక రెగ్యులర్ రొటీన్ అనేది మీరు పిల్లలకి అలవాటు చేస్తే ఇలాంటి హెల్తీ హ్యాబిట్స్ వల్ల మాత్రమే మనము ఈ స్క్రీన్ టైంని, ఈ వీడియో గేమ్స్ని మనం తగ్గించగలుగుతాం.